నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమయ్య జిల్లాలో టిప్పర్ను ఢీకొన్న కారు, 4 కడప వాసుల మృతి, మరొకరికి గాయాలు. చిత్తూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా, 2 మృతి, 10 మంది పర్యాటకులకు గాయాలు. ఇడుపులపాయలో 23 వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు, 5 ఏళ్లలో 18 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసిన వైకాపా. హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తరణకు కేంద్రం ఆమోదం, 4 నుంచి 12 వరుసల విస్తరణకు రంగం సిద్ధం. రెండు 2023-24లో రికార్డు స్థాయి రక్షణ రంగ ఉత్పత్తులు 1,27,000 కోట్లకు చేరినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడి. వైకాపా ప్రభుత్వానికి ప్రజాధనం అంటే ఎంత లెక్కలేనితనమో మరోసారి తేటతెల్లమైంది. ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల కోసం కోట్ల రూపాయలు ఎడాపెడా ఖర్చు పెట్టేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయమై విచారణ జరిపించాలని అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి విగ్రహాలు మొత్తం 23. ఇందుకోసం అక్షరాల 10 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 48 అడుగుల ఎత్తైన ఒక విగ్రహానికే 7,61,00,000 రూపాయలు వెచ్చించారు. ఇంకో 22 విగ్రహాలకు మరో 2,39,00,000 ఖర్చు చేశారు. ఇక్కడితో సరిపెట్టలేదు. విగ్రహాలకు విద్యుత్ దీపాల అలంకరణ, చుట్టూ సుందరీకరణ పనుల కోసం మరో 8 కోట్లు వెచ్చించారు. ఇలా గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఇడుపులపాయలో 18 కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేసింది. ఈ పనులకు పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ పాడా ద్వారా 15.43 కోట్లు మంజూరు చేయించారు. పనుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 14.07 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అర్బన్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇడుపులపాయలో పచ్చదనం పెంపొందించడానికి మరో 4 కోట్ల వరకు వ్యయం చేశారు. పనులన్నీ జగన్ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కట్టబెట్టారు. ఇతరులు టెండర్లు వేయకుండా జగన్ మనుషులు తుపాకులతో బెదిరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విగ్రహాల ఏర్పాటు, ఇతర పనులకు సంబంధించిన మొత్తం 14 కోట్ల టెండర్ను ఎన్జీఆర్ కన్స్ట్రక్షన్స్ 4.26% ఎక్సెస్ కు దక్కించుకుంది. మరో డమ్మి గుత్తేదారు సంస్థ ద్వారా ఎన్జీఆర్ కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ వేయించారు. అంతకంటే తక్కువ మొత్తానికి కోట్ చేశారంటూ ఎన్జీఆర్ కన్స్ట్రక్షన్స్ కు పనులు అప్పగించారు. ఈ విషయంలో గుత్తేదారు సంస్థకు గత సీఎంఓలోని ఒక ఉన్నతాధికారితో పాటు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో కీలక స్థానంలో ఉన్న ఓ ఇంజనీర్ సహకరించారు. ఇడుపులపాయలో పనుల టెండర్ ఎన్జీఆర్ కన్స్ట్రక్షన్స్ చేతుల్లోకి వెళ్లినా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైకాపా ఇన్ఛార్జ్ కొండారెడ్డి పనులు చేయించారు. విగ్రహాల ఏర్పాటు పనులకు ఇతరులెవ్వరూ టెండర్లు వేయకుండా కొండారెడ్డే బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టైన కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ చెయ్యాలని నాటి ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మృతివనంలో వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపై సమగ్ర విచారణ జరపాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 2019-24 మధ్య స్మృతివనంలో చేసిన పనులకు సంబంధించి టెండర్ల నుంచి నిధుల వ్యయం వరకు అనేక అక్రమాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్ను ఎన్ జనార్దన్ రావు కన్స్ట్రక్షన్స్ కు ఏకపక్షంగా కేటాయించారని ఆయన ఆరోపించారు.
రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది. గతంలో ఎన్నడూ లేనంతలా ఆర్థిక పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్లే హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని 4 వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించటమే. 2 మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కిలోమీటర్లు మన రాష్ట్ర పరిధిలో ఉండటంతో దాని వెంబడి అన్ని విధాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. ఏ రాష్ట్రంలో అయినా అక్కడి రహదారులు మౌలిక వసతులను బట్టి పెట్టుబడులు తరలివస్తాయి, పరిశ్రమలు వరుస కడతాయి. విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతంపై దృష్టి పెడతారు. దీనికి తోడు తక్కువ ధరలకు భూములు లభిస్తే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పోటీ పడతారు. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు హైవే విస్తీర్ణంతో ఇదే జరగనుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈ ప్రయోజనాలన్నీ కలగనున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేల వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇప్పుడు ఈ హైవే వెంబడి ఆర్థిక నడవాలు ఏర్పాటవుతాయి. అటు కర్ణాటక, ఇటు తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాల వైపు వచ్చే వీలుంది. కర్ణాటకలోని బెంగళూరు శివారు వరకు భూముల ధరలు భారీగా ఉన్నాయి. అక్కడ నీటి సమస్య అధికంగా ఉంది. దీంతో ఆ నగరానికి దగ్గరలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు హైవే వెంబడి దగ్గరలో ఉన్న అనంతపురం జిల్లాకు వచ్చేందుకు వీలుంటుంది. ఈ జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా ఉండటం, విద్యుత్, నీటి కొరత లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు దృష్టి పెడతారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. తెలంగాణ వైపు కూడా భూముల ధరలు అధికంగానే ఉండడంతో అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు కర్నూలు జిల్లాలో హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమీపంలో భూములను ఎంపిక చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ హైవేలో మన రాష్ట్రంలోని కర్నూలు వద్ద మొదలై శ్రీ సత్యసాయి జిల్లాలోని కొండికొండ వద్ద ముగుస్తుంది. కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదుగా ఈ హైవే వెళ్తుంది. ఈ జాతీయ రహదారికి సమీపంలో 4 విమానాశ్రయాలు ఉండటంతో పారిశ్రామికవేత్తలు దీని వెంబడి పరిశ్రమలు ఏర్పాటుకు మొగ్గు చూపేందుకు వీలుంది. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెనుకొండ నుంచి పుట్టపర్తి విమానాశ్రయం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్ విమానాశ్రయం ఉంది. కర్నూలు నుంచి తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం 195 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చేరుకోవచ్చు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటైంది. BHEL నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు కృషితో పెనుకొండ వద్ద కియా పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత స్వరూపమే మారిపోయింది. పెనుకొండ నుంచి పాలసముద్రం వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర 18 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. విద్యుత్ బస్సులు తయారు చేసే వీరబస్, విమానాల విడిభాగాలు తయారు చేసే ఎయిర్ బస్ ఆ ప్రాంతంలోనే భూములు కేటాయించారు. జాతీయ రహదారి 12 వరుసల విస్తరణతో పెద్ద సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ హైవే వెంబడి ప్రభుత్వ భూములు గుర్తించి వాటిలో ఏపీ IICC పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ ప్రాంతాలకు వరుస కడతాయి. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఎన్నికలకు ముందు ఆర్భాటంగా వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల డొల్లతనం బయటపడుతోంది. వైకాపా నేత భూమన అభినయ్ రెడ్డికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా నిర్మించిన ఈ రోడ్లు 3 నెలలు కాకముందే కుంగిపోతున్నాయి. మీటర్ దూరానికో ప్యాచ్ వర్క్, 100 మీటర్లకో గుంత అన్న రీతిలో ఈ రహదారులు మారిపోయాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా కోట్ల రూపాయలు వ్యయం చేసి ఆగమేఘాలపై నిర్మించిన తిరుపతి బృహత్తర ప్రణాళిక రహదారుల అసలు రంగు బయటపడుతోంది. జనసంచారం తక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించారు. రాజకీయ లబ్ధి, స్వప్రయోజనాల కోసం నిర్మించిన రహదారుల నాణ్యత 3 నాళ్ల ముచ్చటగా మారింది. ఈ నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తిరుపతి రేణిగుంట రైలు మార్గానికి సమాంతరంగా చింతలచేను రైల్వే గేటు, పద్మావతి నగర్ మధ్య 100 అడుగుల వెడల్పుతో దాదాపు 1.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం నగరపాలిక పాఠశాలను కూల్చివేశారు. వాహనాల రాకపోకలు అంతంత మాత్రంగా ఉన్నా ఇక్కడ పాఠశాల కూల్చి రహదారులు నిర్మించడంపై విమర్శలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. ప్రారంభించిన కొద్ది కాలానికే ఈ రోడ్డు కుంగిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది 12 కోట్ల రూపాయలతో వేశారు. సామాన్యంగా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వేసుకున్నా కూడా ఇంత నాసిరకంగా వేసుకోరు. 2.5 ఇంచి ఉంది మొత్తం. కానీ ఇంత పెద్ద రోడ్డు 100 ఫీట్ రోడ్డు పెట్టాం.
ఏదైతే రైల్వే ట్రాక్ ఇరు పక్కల కూడా 100 ఫీట్ రోడ్డు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్లో ఆ రోజు పొందుపరచడం జరిగింది. ఇంప్లిమెంటేషన్లో ఇంత భారీ ఎత్తున ఈ రోడ్లంతా నాసిరకంగా వేసే కోట్లాది రూపాయలు దుర్వినియోగమయ్యాయి. దీంట్లో అవినీతి జరిగింది. దీనిపైన నిగ్గు తేల్చే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసలు ఇది జన సమస్యలు లేని రోడ్డు వేసి కనీసం 6 నెలలు కూడా కాలే. ఆ రోజు ఆర్భాటంగా లక్షలు ఖర్చు పెట్టి ఓపెనింగ్, దీనికి కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు, లక్షలు ఖర్చు పెట్టి ఓపెనింగ్, కులశేఖర్ రోడ్డు అని పేరు పెట్టేసి ఇప్పుడు చూడండి 6 నెలల తర్వాత కుంగిపోతా ఉంది రోడ్డు. వాళ్ళు రోడ్లన్నీ వాళ్ళ జాగాల కోసం సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ ఇచ్చిన జాగాలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకేసి చేసిన రోడ్లే కానీ ఇది ప్రజలకు ఉపయోగపడే రోడ్లు అయితే కానే కావు. మాస్టర్ ప్లాన్ రోడ్లో పెద్ద అవినీతి జరిగింది. DDR బాండ్లు కావచ్చు, రోడ్లు నాణ్యత లేని రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద అవినీతి జరిగింది. ఈరోజు సాక్షాత్తం చూడండి, ఈ రోడ్డుని కుంగిపోతా ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు. 6 నెలలకి రోడ్డు ఇటు మరి కుంగిపోతే ఇంకా 5 ఏళ్ళకి రోడ్డే ఉండదు. ఇది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, అతని తనయుడు అభినయ్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి ఇదొక తార్పాణం. 2 నెలలు కాకముందే కుంగిపోయి ఇటువంటి వ్యవస్థ తీసుకొని వచ్చారు. ఇది కనీసం ఒక 6 అడుగున వేయాల్సిన తార్ రోడ్డు, బీటీ రోడ్డు కనీసం 2 ఇంచులుగా లేదు. వీళ్ళు అవినీతికి అలవాటైపోయి, డబ్బులు దోచుకోవడానికి అలవాటైపోయి తిరుపతిలో ఇటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లు కేవలం డబ్బులకి కోసమే వేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు చెప్తే ప్రజల సౌకర్యార్థం ఎక్కడగడ వీళ్ళు చేసింది లేదు. తిరుపతి ఊర్లో రోడ్లు వేయమంటే ఊరు బయట ఎవరికి ప్రజలకి అవసరం లేని చోట రోడ్లు వేసి డబ్బులు దండుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు కమిషన్ల కోసం నాణ్యత లేకుండా నిర్మించిన గుత్తేదారులు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. వాళ్ళ గత మంత్రుల పక్కనే వాళ్ళందరిది భూమి ఉంది, దానికి వాల్యూ పెరుగుతుంది, తద్వారా రేటు పెంచుకోవచ్చని భావంతో ఎక్కడ సౌకర్యం కూడా లేదు. ఇక్కడ ఇటువంటి చోట అభివృద్ధి చేస్తామని చెప్పి వేల కోట్లు టెండర్లు వేసి వాళ్ళ మనుషులకి టెండర్లు ఇచ్చి రోడ్లు వేసుకునే పరిస్థితి చూసాం. కాబట్టి మేము కూడా దీన్ని సీరియస్గా తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోడ్లలో జరిగినటువంటి స్కాములు, కుంభకోణాలు, ఈ TTR బాండ్ల కుంభకోణాలు అన్నీ కూడా బయటికి తీపిస్తాం. ఖచ్చితంగా ఈ రోడ్లలో జరిగినటువంటి మాఫియా, ఈ రోడ్ల పేరుతో చేసినటువంటి దోపిడీ అన్నీ కూడా కక్కిస్తామని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తరహాలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తారక రామసాగర్ నిర్మించారు. 2014-19 మధ్య 45 ఎకరాల సువిశాల ప్రదేశంలో తారక రామసాగర్, బాబిలాల పార్కును తీర్చిదిద్దారు. మినీ ట్యాంక్ బండ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తారక రామసాగర్ వైకాపా ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిర్వహణ కరువై అస్తవ్యస్తంగా మారింది. 45 ఎకరాల విస్తీర్ణం, చెరువు మధ్యలో 50 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం, పక్కనే అందమైన వావిలాల పార్క్, పిల్లలు ముచ్చటపడే బోటింగ్, వీటన్నింటి కలయికతో ఆహ్లాదానికి అసలైన చిరునామాగా సత్తెనపల్లిలో తారక రామసాగర్ ను కోడెల హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది. 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ తారక రామసాగర్ వావిలాల పార్కును 2019 జనవరిలో ప్రారంభించారు. 40 ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్న సత్తెనపల్లిలో ఒక్కటంటే ఒక్క పార్కు లేకపోవడంతో తారక రామసాగర్ నిర్మాణంతో స్థానికులు సంతోషపడ్డారు. పరిసర ప్రాంత వాసులు సైతం కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా గడపడంతో తారక రామసాగర్ కలకలలాడింది. మినీ ట్యాంక్ బండ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతం గత 5 ఏళ్ల వైకాపా పాలనలో సమస్యల నిలయంగా మారింది. వాకింగ్ ట్రాక్, గార్డెన్ నిర్వహణ గాలికి వదిలేయడంతో మహిళలు, వృద్ధులు వాకింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. పిచ్చి మొక్కలు పెరగడం వల్ల పాములు, విషపురుగుల సంచారం ఎక్కువైంది. పిల్లలను పార్కుకు తీసుకురావాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం మందుబాబులకు అడ్డాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అసలు ఏం చేయలేదు సార్. ఇది మొత్తం ఈ ట్రాక్ మీద జనాలందరూ సాయంత్రానికి తిరిగేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరు రావట్లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మందు తాగుతున్నారు. ఇక్కడ చెట్లు కూడా పెరిగిపోయినాయి. అసలు మెయింటెనెన్స్ అనేది లేదు. ఎవరన్నా రావాలంటే ఈ పాములు అనేది భయపడి ఎవరు రావట్లేదు సాయంత్రానికి. ఫస్ట్లో పార్క్ అయితే 6 to 9 PM దాకా ఉండేది. ఇప్పుడు అసలు అది కూడా లేదు. 4 to 7 అని పెట్టారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం, మున్సిపాలిటీ వారు దీనిని కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. దీన్ని గత ప్రభుత్వం 5 ఏళ్లుగా పూర్తిగా విస్మరించింది. సాయంత్రాలు
మద్యం బాబులకి అడ్డాగా తయారైంది. నైట్ దీపాలు లేవు, బోటింగ్ ఉండేది, అది తీసేశారు. ఇంకా పిల్లలకి పార్క్ సరైన మెయింటెనెన్స్ లేదు. ఆ పార్క్లో ఉన్న ఆట వస్తువులన్నీ పాడైపోయినాయి. పాములు అవి తిరగడం, జనాలు ఎక్కువ రాపోవడం, ఆకతాయిల అల్లర్లు, మందు తాగటం, ఇవన్నీ ఇక్కడ బాగా నిత్యకృత్యాలుగా తయారైనాయి. ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే మంచిది. పర్యాటకుల్ని, చిన్నారుల్ని ఆకట్టుకునేందుకు తెలుగుదేశం హయాంలో అందుబాటులోకి తెచ్చిన బోటింగ్ కు అన్ని వర్గాల నుంచి ఆదరణ దక్కింది. టికెట్ల విక్రయం ద్వారా మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చింది. వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతో బోటింగ్ ను, తారక రామసాగర్ నిర్వహణను పూర్తిగా పక్కన పెట్టేసింది. కనీస పర్యవేక్షణ కరువై సమస్యలు పెరిగిపోయాయి. తారక రామసాగర్ లో చేపలు పట్టేందుకు కొందరు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తొలగించారు. ఫలితంగా వాకింగ్ కి వచ్చే వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఈ చెరువులో ఓ బాలుడు మృతి చెందాడు. భద్రతా వైఫల్యం, సిబ్బంది లేకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 4 సంవత్సరాలుగా ఈ తారక రామసాగర్ పార్క్ అభివృద్ధికి సంవత్సరానికి 30 లక్షల చొప్పున 1,20,00,000 4 సంవత్సరాలకు గాను సత్తెనపల్లి మున్సిపాలిటీ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించకపోవడానికి కారణంగానే ఇక్కడ భద్రతా వైఫల్యాలు, ఈ పార్కు తారక రామసాగర్ దయనీయ స్థితికి చేరుకోవడానికి కారణం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఇక్కడ తారక రామసాగర్లో జరిగిన అవినీతి, అవకతవకలు, అదేవిధంగా భద్రతా వైఫల్యాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఈ చెరువుల పూడికి కూడా పోయిన సంవత్సరం కూడా తీపియటం అనేది జరగలేదు. అంతేకాకుండా ఇన్ని నిధులు కేటాయించినప్పటికి కూడా వాటిలో ఏ విధంగా దుర్వినియోగం జరిగింది లేదా సద్వినియోగం చేస్తే దేనికి ఖర్చు పెట్టారనే దాని మీద కూడా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. భవిష్యత్తులో ఉన్న మరి ఏ సంకల్పంతో అయితే కోడెల శివప్రసాదరావు గారు నిర్మించారో వాకింగ్ ట్రాక్ని, అది ప్రజలకి ఆరోగ్యానికి కానీ ఆహ్లాదానికి ఉపయోగపడే విధంగా సంబంధిత అధికారులు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. 2019లో అంబటి రాంబాబు గారు ఇక్కడ గెలిచిన తర్వాత గత ప్రభుత్వాలు చేసింది మనం ఎందుకు చేయాలని చెప్పేసి పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేశారు. దాని ద్వారా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. పెద్దలు గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు. డాక్టర్ కోడెల గారి ఆశయాలు కొనసాగింపుగా కన్నా లక్ష్మీనారాయణ గారు మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని, అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అలాగే వాకింగ్ ట్రాక్కి లైటింగ్ ఏర్పాటు చేసి అలాగే ఈ పార్కుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. తారక రామసాగర్ ఈ పరిస్థితికి వైకాపా ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబే కారణమని స్థానికులు మండిపడుతున్నారు. 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసింది, ప్రభుత్వ ఆస్తులను నిర్వీర్యం చేసింది. అలా దెబ్బతిన్నదే సత్తెనపల్లిలోని ఈ తారక రామసాగర్ ప్రాజెక్టు. ప్రభుత్వం పాలకులు ఇప్పటికైనా స్పందించి పార్కును మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలని చెప్పి ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని చెప్పి కూడా వారంతా కోరుతున్నారు. కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. రాష్ట్ర విభజనతో అత్యధికంగా నష్టపోయిన సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా ఇప్పటి వరకు దక్కలేదు. వీటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాల్సిన గత వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లుగా కనీస ప్రయత్నం చేయలేదు. లాభం చేకూర్చకపోగా మరింత నష్టం జరిగేలా వ్యవహరించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఎట్టకేలకు 2 రాష్ట్రాల సీఎంలు జరిపే చర్చలు ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల్లో తిరిగి ఆశలు రేకెత్తించాయి. చర్చలు సఫలమై సంస్థకు పూర్వ వైభవం దక్కాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ప్రయాణికుల ఆదరణతో వేల కోట్ల ఆస్తులను ఏపీఎస్ఆర్టీసీ కూడబెట్టుకుంది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీఎస్ఆర్టీసీగా, ఆంధ్రాలో ఏపీఎస్ఆర్టీసీగా సంస్థ విడిపోయింది. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా పంపకాలు ఇంకా పూర్తి కాకపోవడం ఏపీఎస్ఆర్టీసీని కష్టాల పాలు చేసింది. కార్పొరేషన్లు అన్నింటినీ షెడ్యూల్ 9, 10లో చేర్చగా వాటి విభజన ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో సంస్థ ఆర్థికంగా చితికిపోయింది. హైదరాబాద్లో విలువైన పలు కీలక ఆస్తుల విభజనలో పీఠముడి నెలకొనడం ఎంతకీ పరిష్కారం కాక ఆర్టీసీ పురోభివృద్ధికి ఆటంకంగా మారింది. ఏపీఎస్ఆర్టీసీ పేరిట ప్రతి జిల్లాలోనూ ఆస్తులు ఉండగా వీటిలో 14 చోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నట్లు గతంలో గుర్తించారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఉన్న ఆర్టీసీ ప్రధాన కేంద్ర కార్యాలయం, బస్ భవన్, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి, మియాపూర్లోని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, హకీంపేట, మియాపూర్లో ఉన్న బస్ బాడీ యూనిట్ సహా పలు ఖాళీ స్థలాలు ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా కార్పొరేషన్లో తెలిపారు. వీటి విలువ 2014లోనే 1000 కోట్లు ఉంటుందని లెక్క తేల్చారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తులను 58
1:42 నిష్పత్తిలో ఏపీ తెలంగాణలు పంచుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఉద్యోగుల పంపకాలు జరిగినా ఆర్టీసీ సహా పలు కార్పొరేషన్లలో పంపకాలు జరగలేదు. ఆస్తుల విభజనకు ఆర్టీసీలోని ఈడీల కమిటీ ఏర్పాటు చేసి సయోధ్య దిశగా చర్చించినా ఫలితం లేకుండా పోయింది. సమస్య జటిలం కావడంతో ఆస్తుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షిలాబిడే కమిటీని నియమించింది. ఆర్టీసీలోని ఉమ్మడి ఆస్తుల గుర్తింపుపై అధ్యయనం చేసిన ఈ కమిటీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులతో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకొని నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించింది. అనంతరం కేంద్రం సమక్షంలో పంపకాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా జరగలేదు. సానుకూల వాతావరణంలో చర్చించి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పంచుకోవాల్సి ఉండగా 5 ఏళ్లుగా జగన్ సర్కారు పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వాపోయారు. గత విభజన సమయంలో జరిగిన మార్పులు చేర్పులు అయితే ఉన్నాయో, సమస్యలు అయితే ఉన్నాయో వాటి మీద పూర్తి అధ్యయనం చేసి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడం అనేది చాలా శుభసూచకం. ఆర్టీసీ ఉద్యోగులుగా మేమందరం కూడా ఆశాజనకంగా ఉన్నాం. మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. గత 2 ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో షీలాబేడి కమిటీ సిఫార్సులు కానివ్వండి, లేకపోతే ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీలో వాళ్ళు ఏదైతే ప్రపోజల్ చేశారో వాటి విషయంలో కానివ్వండి, పాజిటివ్ గా అంటే సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్టీసీ చాలా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ చాలా నష్టపోయింది. 6 ఎసెట్సే కాకుండా మిగిలిన కామన్ ఎసెట్స్ కూడా, లోకల్ యూటిలైజేషన్ ఎసెట్స్ ని పక్కన పెడితే మిగతా కామన్ ఎసెట్స్ ఇంకా చాలా ఉన్నాయి. తర్నక హాస్పిటల్ ఉంది, తర్వాత ఇంకా మనకి బిల్డింగ్స్, క్వార్టర్స్, తర్వాత చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడేటప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సబ్జెక్ట్ మీద పూర్తిగా మనకి రావాల్సిన అసెట్స్ విషయంలో, ఎందుకంటే 2 ప్రభుత్వాలు సానుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల చర్చల దృష్ట్యా ఆర్టీసీలోని సమస్యలపై ఆర్టీసీ అధికారులు దస్త్రాలను సిద్ధం చేశారు. గత ప్రభుత్వ సాయం లేకపోవడం, సొంతంగా నిధులు లేకపోవడం వల్ల రాష్ట్ర ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయలేకపోయింది. ఉమ్మడి ఆస్తుల్లో వాటా వస్తే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా దాదాపు 804 కోట్లు. ఇది విభజన జరిగిన తర్వాత షీలాబేడి కమిటీ నిర్ణయించిన ప్రకారం 6 ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా సుమారు 804 కోట్ల రూపాయలు. అది తక్షణం వచ్చే విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమన్వయంగా ఆలోచించి మన ఆర్టీసీకి సంబంధించిన రావాల్సిన ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కేటాయిస్తే ఆర్టీసీ కూడా స్ట్రెంథన్ అవుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో సాధించుకొస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. లేట్ అయిందంటే గత ప్రభుత్వం అసలు వాటి మీద దృష్టే పెట్టలేదండి. రీజన్స్ మరి తెలియదు కానీ ఆర్టీసీ మీద అసలు, ఎందుకంటే కోవిడ్ తర్వాత ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించే టైంలో ఈ సర్వీసులన్నింటినీ ఆపేశారు. అప్పుడు ఏం చేశారంటే ఈ లాంగ్ డిస్టెన్స్ సర్వీసులన్నీ ఎక్కువ శాతం అంత ముందు వరకునే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులే తిరిగాయి. అప్పుడు దాదాపు వాళ్ళు తెలంగాణ ఆర్టీసీ బస్సులన్నీ మన ఏపీలో కూడా ఉన్న ఇతర ప్రాంతాలకు కూడా వాళ్ళు విస్తరించేసి మన బస్సులన్నింటినీ చాలా తగ్గించి ఓన్లీ హైదరాబాద్ రూట్లో మాత్రం కొంచెం మన బస్సులు ఉండేలాగా, మిగిలిన రూట్లలో ఎక్కువ వాళ్ళ బస్సులే ఉండేలాగా చేశారు. దానివల్ల ఆర్టీసీ చాలా ఘోరంగా ఎక్కువ కిలోమీటర్లు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వం దాని మీద సీరియస్గా తీసుకోవాలి. నాన్ సీరియస్గా ఉండేటప్పటికి వాళ్ళు అక్కడ పైచేయింది. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవ్వాలని ఇరు రాష్ట్రాల్లోని ప్రయాణికులు సైతం కోరుకుంటున్నారు. జూలై 2న 121 మంది చనిపోయిన హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్ప్రకాష్ మధుకర్ ఢిల్లీలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు నిందితుడి న్యాయవాది వెల్లడించారు. సత్సంగ్కు మధుకరే ముఖ్య సేవాదారుగా ఉన్నాడని, సికిందరావు పోలీస్ స్టేషన్లో కేవలం అతడి ఒకడిపైనే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మధుకర్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడని, ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిసి ఆయన ఇక్కడే ఉన్నాడని తామే పోలీసులకు సమాచారం ఇచ్చామని న్యాయవాది చెప్పారు. ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోబోమని వివరించారు. సత్సంగ్ గురించి అన్ని వివరాలను మధుకర్ విచారణలో వెల్లడిస్తారని పేర్కొన్నారు.